జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిలోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి మాటలు చెప్పుకుందాం. మంచి మాటలు, మన జీవితానికి పనికొచ్చే మాటలు. ఏంటి అంటే, ఇప్పటి తరము, పోయిన తరము, వచ్చే తరం, ఈ అన్నింటికీ పునాది బలంగా ఉండాలంటే మన దేశంలో ఉన్న ఒక హిందూ సనాతన ధర్మంతో కూడిన కుటుంబ వ్యవస్థ బాగుండాలి కదా. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను కదా. మరి అట్లా ఉందా? నిజంగా చెప్పాలంటే అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, ముత్తమ్మలు వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళ మనవరాళ్ళు రాని దుస్థితిలో ఉంది మన సమాజం, మన వ్యవస్థ. ఎంత ఆవేదనగా ఉంటుందండి. ఇట్లా మాట్లాడుతుంటేనే కళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. ఎక్కడో వెళ్తాం, సంపాదిస్తాం. దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా అంతే, దగ్గరలో వాళ్ళ టైంకి వస్తాడు. అందుకే నేను ఒక మాట చెప్తుంటాను ఎప్పుడు కానీ, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. అందుకని ఎప్పుడు కానీ పిల్లలు ఎక్కడో, మనం ఎక్కడో, అసలు మన జీవితం ఏంటో అర్థం కాని వ్యవస్థలో ఉన్నప్పుడు మన చుట్టుపక్కల బాగుండాలి కదా. మనం చుట్టుపక్కల వాళ్ళతో ప్రేమతో అమ్మ, అక్క, వదినమ్మ, అత్త, తాత, వదిన ఇట్లా పిలుచుకుంటూ నాలుక అబద్ధాలు ఆడకూడదండి. ఆ చుట్టుపక్కల మనం పంచే ప్రేమలో కూడా కనీసం నిజాయితీ ఉంటే మనకి ఏ కష్టం వచ్చినా రాత్రిపూట, పగటిపూట ఎవరు వస్తారు? మనం కన్నపిల్లలు వస్తారా ఇక్కడ దాకా? ఆ సమయంలో ఎవరు ఆదుకుంటారు మనల్ని కదా. అందుకని చుట్టుపక్కల ఎప్పుడు కానీ బాగుండడం అలవాటు చేసుకోండి. ప్రేమతో మెదలండి. శత్రువైనా సరే 1 సార్లు, 2 సార్లు, 100 సార్లు మంచిగా మాట్లాడండి. ఆ తర్వాత కూడా వాడిలో పరివర్తన రాకుంటే దానికి భగవంతుడు కూడా ఏం చేయలేడు. వాడి జీవితం అంతే, వాడి మనస్సు అంతే అని ఊరుకోండి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళే. ఇక మన విషయానికి వస్తే, పిల్లల విషయానికి వస్తే, చచ్చిపోతేనే వస్తారా పిల్లలు? చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం చేస్తారండి? చాలా హృదయ విదారకంగా ఉంటుంది ఆలోచిస్తేనే. ఏం చేస్తారండి? అన్ని సంవత్సరాలు నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను కదా. మీరు పుడితే పండగ, మీరు పెరుగుతుంటే పండగ, మీరు స్కూల్కి వెళ్తే పండగ, మీరు ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఏదైనా సాధించి తీసుకొస్తే పండగ, మీ పెళ్ళిళ్ళైతే పండగ, మీకు పిల్లలు పుడితే పండగ. ఇన్ని పండగలు వాళ్ళ పండగ మర్చిపోతారు. మనం ఇద్దరం భార్యాభర్తలు, మనకంటూ కొంత సమయం ఉంటుంది, మనం దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకునే భార్యాభర్తలు. అందువల్ల మధ్యతరగతి కుటుంబాలు చాలా తక్కువ. ఇన్ని పండగల మధ్య మిమ్మల్ని కష్టపడి పెంచితే ఎక్కడో ఎదుగుతారు. మీ తర్వాత, మీ జీవితం తర్వాతనే తల్లిదండ్రులు బంధువులైపోతున్నారు. ఆలోచించండి. మీకు జలుబో, దగ్గో, జ్వరం వస్తే ఒక్కసారి ఊహించుకోండి. మీ పిల్లల్ని అదే పనిగా చూసుకుంటారు కదా మీరు. మిమ్మల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని అమ్మ పడే ఆరాటం, అమ్మకి చేతుల్లో వస్తే నాన్న తీసుకెళ్ళి అటు ఇటు తిప్పే ఆరాటం, ఇదొక బ్రతుకు జీవన పోరాటం కదా. ఆ పోరాటాన్ని చాలా అందంగా, అంటే వాళ్ళు చాలా ఆనందంగా దాన్ని అనుభవిస్తారండి తల్లిదండ్రులు. కానీ మీరేం చేస్తున్నారు? మీ జీవితం మీది. నాకు ఎందుకంటే ఎంత కంట్రోల్ చేసుకుని ఆగదండి. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ ఇంత దరిద్రంగా అయిపోయింది. నాకు ఎంత కంట్రోల్ చేసుకున్నా అది కన్నీళ్ళు ఆగట్లేదు. నాకు ఎక్కడో ఉంటారు. ఇప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, ముత్తమ్మలు అందరూ చనిపోతారు. అక్కడి నుండి ఏడుస్తారండి మీరు. ఇదాండి మీరు వాళ్ళకి ఇచ్చే విలువ. రేపు రోజున మీ తల్లిదండ్రులు కూడా అంతే. ఫ్రీజర్లో పెడితే ఆ టైంకి కొడుకు వచ్చేదాకా ఉండాలి, కోడలు వచ్చేదాకా ఉండాలి, బిడ్డ వచ్చేదాకా ఉండాలి అని చెప్పేసి ఆపుతారు. అది కాదండి. నిజంగా సమాజానికి చెప్పాలి ఏంటంటే, వృత్తి విద్యల్ని ప్రోత్సహించండి. వృత్తి విద్యల్ని ప్రోత్సహిస్తే, ఒకప్పుడు అట్లనే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా. ఏమనుకోదు. ఎందుకంటే ఏ తల్లికైనా ఇదే ఆరాటం ఉంటుంది. ఏ తండ్రికైనా, తండ్రి గంభీరంగా ఉంటాడు, తల్లి బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది అంతే. మళ్ళీ ఇలాంటి సమాజం రావాలి అన్న నా తపన. 1000 మంది చూస్తారో, 100 మంది చూస్తారో, ఒక్క కుటుంబం మారినా చాలు కదా నా వీడియో వల్ల కదా. ఇప్పుడు వృత్తి విద్యల్ని ప్రోత్సహిస్తే ఏమవుతుంది? తండ్రికి తగ్గట్టుగా ఆ తండ్రి వృత్తిని కొడుకు అనుకుంటాడు, కొడుకు తర్వాత కొడుకు, ఇట్లా. కానీ ఎక్కడో పోన్లేండి. కాలంతో పాటు ధర్మం మారింది. చక్కగా చదువుకోవాలని మాలాంటి తల్లిదండ్రులే కోరుకుంటున్నారు. చక్కగా చదువుకొని ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ మీకంటూ ఒక బాధ్యత లేదా? సంవత్సరంలో ఒక్కసారి, కనీసం సంవత్సరంలో 1 రోజులు గడపలేరా? ఇంటి కోడలు ఆ వంశాన్ని ఉద్ధరించే దేవత. ఎప్పుడన్నా ఒక 1 రోజులు కాదండి, ఒక 3 రోజులు వచ్చి ఆ ఇంట్లో, అత్తవారింట్లో దీపం పెట్టే కోడలు ఉన్నారా? ఇప్పుడు లేరు కదా. కనీసం పంపిస్తున్నారా? అబ్బాయిలన్నా పంపిస్తున్నారా? మా తరం అయితే ఎప్పుడెప్పుడు పెద్దవాళ్ళకి సేవ చేసే అవకాశం వస్తుందా అని ఎదురు చూసే మనుషులు మేము ఉన్నాం తెలుసా అండి. అలాంటివి ఉన్నాయి కాబట్టి మేము ఇట్లా బ్రతకగలుగుతున్నాం. ధర్మం ఇట్లా బ్రతుకుతుంది. మరి మేము వెళ్ళిపోకముందే ఇలాంటివి మీరు కూడా నేర్చుకోవాలి కదా. ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు, కోడలు ప్రతి ఒక్కటి పాటించాలి కదా. మీ అత్త మామలు ఎప్పుడు పండుగ చేస్తే అప్పుడు చేసుకో. వాళ్ళ కనీసం దీవెనలు కోరుకో. ఎక్కడ దూరంలో ఉన్నాయి. ఈరోజు నా పుట్టినరోజు, మా పెళ్లి రోజు, అసలు పుట్టినరోజులకు పెళ్లి రోజులకు
దొరుకుడే బంగారం కదా. మీ పిల్లలతో మీరు తిరుగుతుంటే చిన్నప్పుడు మమ్మల్ని మా అమ్మ నాన్న కూడా ఇట్లానే ఆట ఆడించారు కదా మమ్మల్ని. ఎక్కడున్నారు ఒక్కసారి గుర్తు రాదా? మనస్సు ఉన్నది కదా నీకు, మనిషి జన్మతో పాటు ఒక మనసు కూడా ఉంటది కదా. ఆ మనసుని ఎక్కడ పెడతావు? నువ్వు ఉన్న స్థలంలోనే పెడతావా? కాదు, నీకు దూరంగా ఉన్న తల్లిదండ్రుల అక్కడ ఆ స్థానంలో పెట్టు నీ మనసుని. అప్పుడు అర్థమైంది, నీకు ఫోన్ మాట్లాడాలనిపిస్తుంది. అమ్మా తిన్నావా, నాన్న ఏం చేస్తున్నారు, మీకేమన్నా అవసరాలు ఉన్నాయా, ఏమి లేవా, సంతోషం, నేను ఇక్కడ బాగానే ఉన్నా, మీరు బాగున్నారా, ఇది కదా. ఇంకా ఒకటి ఏంటంటే, ఎక్కడో 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 పడి బ్రతకకండి. పరిగెత్తి అలసిపోతే రేపు మీ పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టి అట్లా వెళ్ళిపోతారు. ఏముంది ఇంతే కదా, సోకాళ్ళ జీవితం ఇంతే అని చెప్పేసి అట్లా మాట్లాడకండి. ఎందుకంటే మొత్తం మళ్ళీ సైకిల్ చైన్ సిస్టమ్ అది మళ్ళీ తిరిగి వస్తుంది ఎప్పుడు కానీ. పాత రోజులు, ఉమ్మడి కుటుంబాలు, మీ ఇంట్లో మీ కోసం ఒక ప్రేమతో పలకరించే ఒక దిక్కే లేనప్పుడు ఎందుకండి? ఇంకా ఇప్పుడే పిల్లలకైతే ఏది మాట్లాడినా అది విచిత్రమే, ఏదన్నా మంచి చెప్తే విచిత్రమే. ఆఫ్టర్ ఆల్ అసలు తల్లిదండ్రుల్ని తక్కువ భావనతో చూస్తే వాళ్ళకి ఏమనిపించదా? ఒక్కసారి 100 మార్కులు మీ తల్లిదండ్రులకు ఒక పేపర్ మీరే రాసుకొని ఆ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్. మా అమ్మ ఇట్లా ఉండేది, మా నాన్న ఇట్లా ఉండేది, నాకు ఇట్లా చేసేవాళ్ళు, నేను ఇట్లా. మీ షూ పాలిష్ దగ్గర నుంచి మీ తండ్రి చేసేవాడండి కదా. మీ పిల్లలతో మీరు గడుపుతున్నప్పుడు మా అమ్మ నాన్నలు మాతో ఇలా గడిపారు కదా, మరి మేము ఎట్లా వాళ్ళతో స్పెండ్ చేయాలి, మేము వాళ్ళకి ఎట్లా కన్నుల పండుగ కలిగించాలి. అప్పుడు కదండి మీ జీవితానికి ఒక అర్థం. అది కాకుండా ఇది కాకుండా వాళ్ళెక్కడో మీరెక్కడో ఏమీ లేదు. మహా అయితే వాళ్ళకి ఏదైనా అన్ని రకాలుగా ఉన్న తల్లిదండ్రులకు అది కూడా అవసరం లేదు. ఏదో మధ్యతరగతిగా ఉండి పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చుకుంటే ఎక్కడో దగ్గర అవసరాలు అయితే తీరుస్తున్నాం. అది కూడా మీ శక్తికి మించి కాదు, మీ శక్తికి లోపల, అంతే. ఇదా అండి జీవితం? అది కాదు కదా. ఏం చేయాలి? తల్లిదండ్రులు ఎక్కడో ఉండరండి, దేవతలు ఎక్కడో ఉండరు, వాళ్ళ రూపంలో మీకు తిరుగుతుంటారు. ఈ దేవతల్ని వదిలిపెట్టి ఎక్కడో ఉండి ఏమో సాధించి ఆ తర్వాత వాళ్ళు కన్ను మూసినప్పుడు మీరు వచ్చి ఆ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందా? ఆత్మక్షోభ పడుతుంది. ఇది ఈ సమాజానికి నేను ఇచ్చే ఈ నా అభిప్రాయం, ఇది ఒక ఆర్డర్ అనుకోండి. అది కాదు, బిడ్డలైనా కొడుకులైనా ఎవరైనా సరే, కొడుకులు బాగా గుర్తుపెట్టుకోండి, వంశాన్ని ఉద్ధరించాలి మీరు, అవునా? బిడ్డలు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుండాలి, వస్తుండాలి. ఇది కదా. ఇవన్నీ పక్కన పెట్టి మీ జీవితం మీది, మా జీవితం మాది అంటే ఎందుకండి పిల్లల్ని కనడం? రాను ఇప్పుడు 3 నుంచి 2, 2 నుంచి 1, 1 నుంచి అసలు పిల్లలే వద్దు, అవసరం లేదు, దత్తత చేసుకుంటే సరిపోతుంది కదా. అన్ని జ్ఞాపకాలు మాకు వదిలేసి మీరెక్కడో ఉంటే అదేం సంతోషం అండి? మా నవ్వుల్లో మీ సంతోషం చూసుకోవాలి కదా, అది కదా ఆ పండగ. మరి ఆ పండగ మాకెప్పుడు తిరిగిస్తారు? ఇవ్వాలి కదా, అది మీ బాధ్యతనే కదా. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ అమ్మ చెప్తుంది కదా, ఇది తప్పు అని అనుకునే బదులు ఇది తప్పు కాదు, ఆమె హృదయం స్పందించి మాట్లాడుతుంది, మా తరానికి ఒక కొత్త విజ్ఞప్తి చేస్తుంది. ఇది మీ మనసుతో ఆలోచించాలి. మా బ్రతుకులు పండించుకోవాలి. మా బ్రతుకులు ఎక్కడ పండుతాయి? వాళ్ళ నవ్వుల్లో పండుతాయి, అంతేగాని మా కన్నీళ్లలో కాదండి మీ బ్రతుకులు పండేది. వాళ్ళ నవ్వుల్లో మా బ్రతుకు పడుతుందని చెప్పేసి సంవత్సరంలో 1 నెల రోజులు వాళ్ళతో కలిసి ఉండండి. మిగతా 11 నెలలు వాళ్ళకి 11 సంవత్సరాల ఆయుష్ వస్తుంది, అవునా? అన్ని ఆలోచించుకుంటూ భార్యాభర్తలు ఒకరికి ఏం పని ఉంటుందండి? మాలాగా 50 ఏళ్ళు దాటిన తర్వాత ఏముంటుంది? మీ గురించి నా జ్ఞాపకాలు తప్ప. మరి జ్ఞాపకాలేనా? కనీసం ఎక్కడో నాకు ఫోన్ కాల్ అయినా చేయాలి కదా. చాలా పేరెంట్స్ చూస్తుంటాను. ఇంకా చాలా మంది పేరెంట్స్ పోలేండి, వాళ్ళు ఎక్కడో దూరం పైకి ఆత్మవంచన అంటారు దాన్ని. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఏ పాపం వాళ్ళు బిజీ, కానీ ఇక్కడ లోపల చాలా ఆవేదన ఉంటుంది, బయటికి చెప్పుకోలేరు. ఎందుకంటే పిల్లల గురించి చెడుగా చెప్పుకోవడం ఏ తల్లిదండ్రికి ఇష్టం ఉండదండి. అలాంటి తల్లిదండ్రుల్ని మీరు ఎంత గొప్పగా చూస్తే మీ బ్రతుకంతా చక్కగా ఉంటుంది, అంతే తప్ప ఎంత సంపాదించి కూడా వ్యర్థమేనండి. నాకు తెలిసి తప్పకుండా ఈ తరం పిల్లలు ఆలోచిస్తారా? నా మాట వింటారా? కనీసం కొద్ది రోజుల్లో మీ తల్లిదండ్రులతో కలిసి ఉంటారా? ఆ జ్ఞాపకాలు వాళ్ళకి ఇస్తారా? మళ్ళీ ఇస్తారు కదా. ఇస్తారని ఆశిస్తూ మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.